సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏ ఊరండి? అన్నారగూడెం అండి మాది. కోలాడ మండలం ఖమ్మం జిల్లా అన్నారగూడెం గ్రామం అండి మాది. ఎక్కడికి వచ్చారు సార్ ఈ ఫీల్డ్ చూడటానికి? ఈ పిహెచ్ఎస్ సురేఖ అనే వెరైటీ ఫీల్డ్ చూడటానికి వియ్యాలవాడ వచ్చామండి. ఎట్లా ఉంది సార్ వెరైటీ? ఇది వెరైటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి, చాలా బాగుంది వెరైటీ. కింద నుంచి పై వరకు కాయ ఒకటే సైజు ఉంది, కలర్ బాగుంది, తాలు శాతం తక్కువ అండి. వెరైటీ ఈ సంవత్సరం 3 తుఫాన్లు తగిలినా కానీ తాలు శాతం అనేది లేదండి వెరైటీకి. వచ్చేసి అని ప్రతి రైతు ఈ విత్తనం వేసుకోదగ్గ విత్తనం అండి, చాలా బాగుంది వెరైటీ. చూపెట్టండి సార్ ఒకసారి తోట. ఓకే అండి. ఏ చెట్టు చూసినారండి, కింద నుంచి పై వరకు ఒకటే సైజు కాపు. కాయ బార్ ఎట్లుంది సార్? సైజు బాగుందండి, కింద నుంచి పై వరకు ఒకటే సైజు, కాయలు గుత్తులే. ఒక్కొక్క దాంట్లో 2-3 కాయలు ఉన్నాయండి. ఒక పూతలో 2-3 కాయలు వచ్చినాయి. ఒక గుత్తిలో 2 కాయలు. చూపెట్టండి సార్, ఇట్లా తోట చూపెట్టండి రైతులకి. సార్ చూడండి సార్, మీరు ఏ చెట్టు చూసినా అసలు కాపు చూడండి. పచ్చికాయ ఎంత, పండుకాయ ఎంత ఉంది, పచ్చికాయ ఎంత ఉందండి. ఇంకా నెల వరకు మనం మందులు స్ప్రే చేసుకుంటే ఇంకో నెల వరకు కూడా కాస్తుంది ఇది. ఇంకా కాసే అవకాశాలు ఉన్నాయండి. తాలు శాతం ఉందా సార్? అసలు చూడండి మీరు, కింద నుంచి ఏ కాయకైనా కానీ ఇది ఫస్ట్ పడిన కాపండి. ఇది కోతకు వచ్చేసింది ఆల్రెడీ. ఇది ఏపుగా ఉందని కోయడం లేట్ చేసి ఉంటారు. దానికి కూడా కాయ మచ్చలేదండి. ఏమన్నా నల్లి కానీ గుబ్బ కానీ ఏమైనా ఉందా సార్ ఈ తోటలో? లేదు, తెగుళ్ళకి తట్టుకుంది, తెగుళ్ళు లేవు, నల్లికి తట్టుకుంది, బాగుంది సార్ వెరైటీ. వేసుకోదగ్గ విత్తనం అంటారు రైతులు, తోటి రైతులు మూసుకొని వేసుకోవచ్చు అండి. ఎక్కడ దొరుకుతుంది సార్ ఈ విత్తనం? అది వెరైటీ వచ్చేసి మన సత్యగాయత్రి ట్రేడర్స్ ఏనుకూరు నాగేశ్వరరావు గారి దగ్గర దొరికిందండి. ఊటుకూరు నాగేశ్వరరావు గారని. సత్యగాయత్రి ట్రేడర్స్ అండి. సత్యగాయత్రి ట్రేడర్స్ నాగేశ్వరరావు గారి దగ్గర దొరికింది. ఏనుకూర. సరే సార్, చూపెట్టండి సార్ తోట. ఇట్లా చూపెట్టండి తోట. పోవడానికి కూడా మనకి ఇది పోవడానికి ఛాన్స్ లేదండి. చూడండి, అది పడిపోయింది కింద అసలు. అయినా కానీ తాళ్ళు లేదండి. చూడండి తీయండి, కింద నుంచి చూపించండి. ఇంత చెట్టు కింద పడిపోయింది కదా, దాని మీద అది తాళ్ళు అనేది లేదు మెయిన్. దానివల్ల ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్క చాలా వెరైటీల్లో సగం తాళ్ళు శాతం ఉందండి. ఈ వెరైటీకి తాళ్ళు కూడా లేదంటారు? అవును, తాళ్ళు లేదు మెయిన్. అదే సార్, ఈ వెరైటీలో తాళ్ళు అనేది లేదు, అది మనకి ప్లస్. కానీ దగ్గర కాబండి బాగా వెరైటీ అయినా పెద్ద రకమైనా కానీ చాలా బాగుంది. వేసుకోదగ్గ విత్తనం అంటారు రైతులు, తోటి రైతులు చెప్పొచ్చు ఈ విత్తనం గురించి. పక్కాగా కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు ఈ వెరైటీని, చాలా బాగుంది వెరైటీ. సరే సార్, ఓకే సార్. ఓకే అండి.